గైస్ ఫస్ట్ కిల్ అయితే రికార్డ్ చేయలేకపోయాను, నన్ను దయచేసి క్షమించండి. ఇప్పటి నుంచి అంతా గ్యారంటీ వస్తుంది. ఫస్ట్ హెడ్ షాట్ అయితే నేను హెడ్ షాట్ ఇలాగ బాధలేదు. అయ్యో నాకు హెల్త్ తగ్గిపోతుంది జస్ట్. ఎనిమి మా ఫ్రెండ్ని కొట్టడానికి అయితే ఘోరంగా వెళ్ళడం అయితే జరుగుతుంది. నేనే ఎనిమి అక్కడ రంగరంగ రోజు అయితే ఆడుకోవడం జరుగుతుంది. ఇదిగోండి కొట్టేద్దాం, మనమే కిల్ చేసేద్దాం. మనమైతే కిల్ చేసేద్దాం. వెనకాల నుంచి కొట్టేశాడు, వెనకాల నుంచి కొట్టాడు గాయస్. ఈ కిల్ అయితే నేను ఇచ్చుకోను, నాకే కొట్టి మరీ ఎమోట్ వేసాడు కాబట్టి ఇది గ్యారంటీ ఘోరంగా రివెంజ్ తీసుకుంటాను వాడి పైన. అయితే వాడిని నెత్తికి మరీ కొడతాను చూడండి ఈ గన్తో. నన్ను కొట్టడానికి అయితే వాడికి ఎన్ని గుండెలు ఉండాలి. ఫస్ట్ కిల్ ఇదిగోండి హెడ్ షాట్ కొట్టాం మనమైతే. అదైతే రికార్డ్ అవ్వలేదు, సారీ, నన్ను అయితే డైజీ క్షమించండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు గ్యారంటీ నిర్ణయించుకున్నాను, మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా వీడియోలు మాత్రం అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడైతే హెడ్ షాట్ ఇచ్చేద్దాం వాడికి. ఓ హెడ్ షాట్ అయితే పడిపోయింది. తనైతే ఫుల్ కిల్ చేసుకున్నాం, మళ్ళీ కిల్ పోదు కదా. ఇందాక కూడా వాడిని అయితే కొట్టాము మనం. ఓ ఎనిమిది పక్క నుంచి వచ్చేసాడు. బ్రో ఏంది బ్రో వీళ్ళు ఒక్కరు కూడా కొట్టట్లేదు చూడండి. నేను ఒకవేళ నాకు ఒక్కడి సపోర్ట్ ఉన్నా నేను చాలు సీరియద్దాను ఒక్కొక్కడిని. నెంబర్ 3 రివైవ్ ఇవ్వడానికి వచ్చేస్తే బాగుండు, కానీ మనమైతే గేమ్ గెలిచేసాం. హెడ్ షాట్ అయితే ఎందాకలు మిస్ అయినా ముందు ఇప్పుడు కొట్టాను కదా. ఫస్ట్ మ్యాచ్ లో అయితే హెడ్ షాట్ కొట్టాను, సెకండ్ మ్యాచ్ లో హెడ్ షాట్ కొట్టాను. మనమైతే డబల్ షాట్ అయితే చేద్దాం. ఓ గాయ్స్ నేను వచ్చి ఒక్క నిమిషం కూడా కాలేదు, అప్పుడే అలాగ లేపారు చూడండి. నాకు వీరికి ఎంత ధైర్యం అసలు అయినా నన్ను కొట్టే ఎంత ఘోరంగా పట్టడానికి అన్నాను, సారీ కొట్టడానికి. ఒక్కొక్కసారి మీరు బయటికి రంటారా, మీకు ఒక్కొక్కటి ఉంటుంది. మన దగ్గర స్కిల్ ఉంది, మనం ఎందుకు భయపడాలి, వాళ్ళనే భయపెట్టాలి. మరని ఉడికే దించేది కాలమే కాలమే సోదర కొట్టెరా, మనము వంచి చేసేరా. మనమైతే కొట్టడం అయితే జరిగింది. మన ఫ్రెండ్ అయితే వాడిని డౌన్ చేసి ఇంకా మనం ముందుకైతే సాగుదాం. అక్కడైతే ఎనిమిది ఉన్నాడు చూడండి. అమ్మా అయితే కొంప చేసేది మన కిల్లో అయి ఉంటుందా? ఒకసారి పైకి వెళ్ళి చెక్ చేసుకుందాం గైస్ మన కిల్లో ఉందా లేదా అని. కిల్లు పోతే మాత్రం వచ్చేసింది లేండి గైస్, హెడ్ షాట్ కిల్ గైస్. పోతే నా బాధపడతాను కదా. వీడి దగ్గర మెడికెట్లు మన ఫ్రెండ్ కలెక్ట్ చేసేసాడు. అయితే దొంగవాడు. ఓ గైస్ గెలిచేసాం మనము. వాడైతే నా పక్కనే కూర్చొని కావాలని అరుస్తున్నట్టున్నాడు. బ్రో సౌండ్ తగ్గించండి బ్రో, మీరు అనగా రైవ్ రికార్డ్ చేయట్లేదు. ఇప్పటి వరకు మాటలు వినిపించలేదా? హెడ్సెట్ కిల్లు పోతే బాగా అనిపిస్తుంది, అందుకే అదే అన్నాను. మనమైతే ఎప్పుడో ఓకే ఇక్కడ ఫెస్టివల్ చేస్తాం చూడండి చైల్డ్కొండను. ఇప్పుడైతే కాదు, ఇప్పుడైతే గజ్జోళ్ళగా ఉన్నాడు నేను ఆడు. అందుకే ఇంతకు వారం వెళ్ళి స్నానం చేసి మరీ మీకోసం ఫెస్టివల్ ఇచ్చాను నేను. ఆడు నేను తెల్లవారేసరికి స్నానం చేయకుండా ఏదో ఆడుతున్నాము. మనమైతే ఇప్పుడు డబుల్ బ్యారెల్తో హెడ్ షాట్ ఇస్తాము. మన విజయ్ యూట్యూబర్ మాత్రం డబుల్ షూటర్తో ఘోరంగా ఎత్తాడు గైస్. ఎటువంటి స్కిల్ లేకపోయినా ఘోరంగా ఎత్తాడు హెడ్ షాట్ అయితే. మనం కూడా ట్రై చేద్దాం. ఇప్పుడు హెడ్ షాట్ అవ్వదు, బాడీ షాట్ అయితే పడింది, కిల్ కూడా వచ్చేసింది. పర్లేదు గేమ్ పోతే పోయింది కానీ కిల్ మాత్రం వచ్చేసింది, అది సంతోషం. అంతకంటే టాప్ అయితే మనమే ఉన్నాము. హెడ్ షాట్స్ కాకపోయినా మీకోసం ఇలా గేమ్ ప్లే చేసి మరి మీకు చూపడుతున్నందుకు లైక్ కొట్టండి గైస్ ప్లీజ్.
పెద్ద పెద్ద యూట్యూబర్ని కాదు, మా లాంటి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మన వివేక్ లాంటి పెద్ద యూట్యూబర్స్నే కాదు. వాడికైతే 13 లైక్ సబ్స్క్రైబర్లు. ఆడుతూనే నేను ఆడతాను కదా, నాకెందుకు అంతమంది ఉండరు చెప్పండి. నేనైతే ఇప్పుడు మీకోసమే కదా అసలు ఆడుతుంది. కాకపోతే నేను నోరు నొప్పి తెచ్చుకొని రికార్డ్ చేయడం అవసరమా చెప్పండి. నా మాటలకు ఫీల్ అవ్వకండి. కానీ మీకోసం ఇది ఆడుతుంది అయితే మీకోసమే. ఓ నమ్మక దోహం కలిసి ఇదైతే వెనకాల పక్క నుంచి అయితే కొట్టారు. నెంబర్ 1 బ్రో, రాకు వాడైతే వస్తున్నాడు. హెడ్ షాట్ పడిపోద్ది ఇప్పుడైతే వాడికి. అదిగోండి ఉక్కోంగు వెనకాల నుంచి వెళ్తాడు. అయిపోయాం గాయస్. 3వ గేమ్ మాత్రం కేర్ఫుల్ గా ఆడదాం. డబుల్ బ్యారెల్ తో పాటు ఇంకేదైనా గన్ తీసి దూరం నుంచి కొట్టుకుందాము. 2 వీడియోస్ కొత్తగా పోస్ట్ చేసిన లైక్ చేసి షేర్ చేయండి. మనకు నచ్చినగా నొక్కి ఆడకపోతే ఎలాగ ఆడతాం చెప్పండి. ఆడికైనా ఉండాలి. కానీ ఇప్పుడైతే దూరం నుంచి అయితే మనం ఆడుకుందాం. మనమైతే వేరంగా ఇది కొంచెం పీల్చుకుందాం చాలండి. చూసారా పొగల కూడా హెడ్ షాట్ కొట్టడానికి కొంచెం వెళ్ళాను. నాకు అర్థమైంది. పంచభూతాలు నేను ఎటువంటి పాటలు పడతాను అనుకుంటుంది. నాకైతే కొంచెం తెక్కుంది, దానికి లెక్క కూడా ఉంది. లెవెల్ 4 వర్ష్ కుళ్ళిపోయిందన్నాడు ఇప్పుడు. మొత్తం పక్క నుంచి అయితే వచ్చారు గైస్. అసలు ఎలాగొచ్చారు గైస్ అసలు వాళ్ళు? మీరే చెప్పండి. స్టార్ ప్రొడక్షన్ కానీ ఫ్రీ ఫైర్ ఇవ్వకపోతే మాత్రం నా అంత ఘోరంగా వీడిని ఎవడు తిట్టుకోడు. అంత ఘోరంగా తిట్టుకుంటుంది వీడినైతే. ఈ రోజు వీడియో అయితే ఇప్పటికి వీడియో అయితే అంతే. గేమ్ అయితే ఓడిపోయినా చాలా బాధగా ఉంది. పర్లేదు, గేమ్ ఓటమి గెలుపు మన చేతుల్లో ఉండవు. బాయ్.